యెరూషలేము ప్రజలు దేవుణ్ణి విడిచారు అని వారి మధ్య యిర్మీయాను నిలబెట్టగా ఆయన కొండవైపు చెయ్యి చూపి వారితో ఇలా మాట్లాడసాగిరి. పొలములలోనున్న మెట్టల మీద మీరు చేసిన హేయ క్రియలు దేవునికి కనబడలేదా? రహస్యంగా కాదు, అందరి ముందు మీరు దేవుణ్ణి వదిలేశారు. యెరూషలేమా, నీకు శ్రమ! ఇంకా నిన్ను నీవు పవిత్రపరుచుకోలేవా? ఇక నింతకాలము ఈలాగు జరుగుతుంది. ఇది శిక్ష కాదు, ఇది చివరి పిలుపు. మారితే ఇంకా కృప ఉంది. ఈరోజు మనము కూడా ఆధునిక కాలంలో పరుగులు పెడుతూ ఒంటరిగా సతమతమవుతూ ఈరోజు యెరూషలేము స్థానంలో మనమే ఉన్నామేమో. దేవుణ్ణి నమ్ముతూ మన ఇష్టాలని పూజిస్తున్నామేమో. దేవుడు ఇంకా అడుగుతున్నాడు, నిన్ను నీవు పవిత్రపరచుకునమొల్లవా? ఇది తీర్పు ముందొచ్చిన ప్రేమ, శిక్షకు ముందొచ్చిన అవకాశం.